అండ్ ఈవినింగ్స్ ఎంగేజ్ చేయండి, ఇండోర్ గేమ్స్ పెట్టండి. టీవీ 1 hour ఈజ్ చాలా ఎక్కువ, చూడనివ్వకండి. సెల్ అసలు ఎట్లా మీ చేతిలో ఉంటుందా? వాళ్ళ ఇంటికి వస్తే సెల్ అసలు చేతిలో ఉంటుందా? మరి ఎందుకు వైఆర్ నాటే ఉంది కంట్రోల్? సెల్ లాస్ట్ చెప్తానండి. ఇప్పుడు సెల్ వచ్చి మొదలు పెట్టారంటే అసలు ఇదవ్వదు. సెల్ అస్సలు టచ్ చేయనివ్వండి పిల్లల్ని. పాయిజన్ అండి, సెల్ అనేది పాయిజన్, నథింగ్. మీరు విషం ఇచ్చినట్టు. సెల్ మీ పిల్లల చేతిలో ఇస్తున్నారు అంటే యు ఆర్ గివింగ్ పాయిజన్. సరే ఇస్తున్నారు, మీరు పక్కన చూడండి ఏం చూస్తున్నాడు. యూట్యూబ్ లో వాట్ ఈస్ వాచింగ్, ఏం చూస్తున్నాడు. అంత స్ట్రిక్ట్ గా ఉంటే మీ పిల్లలు బాగుపడతారు. దయచేసి స్కూల్ నుంచి రాగానే ముందు ఆ యూనిఫామ్ ఇచ్చేసి ఫ్రెష్గా స్నానం, ఆ యూనిఫామ్తోనే రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. మాకు అది చూస్తుంటేనే నాకు ఎలా ఉంటుందంటే, అసలు ఎలా వదిలేస్తారు పేరెంట్స్ వీళ్ళని. అదే యూనిఫామ్ తక్కువ ఉండదు, టై తీసేస్తారు, బెల్ట్ తీసేస్తారు. ఒక స్కూల్లో వాళ్ళు ఎంత నమ్రతగా మా ముందు ఉంటారో దానికి ఆపోజిట్ అయిపోతారు బయటికి. మా పిల్లలైనా అమ్మో క్యావస్ లైసెన్స్ तकनी क्या भी नहीं खाली चप्पला पहनने को ओके शूज पहनो तो मैं बोला नहीं चप्पला पहनने को खाली टकनी का बाहर के रौड़ी बच्चे के सके అది మాకు అది మాకు అస్సలు ఇష్టం ఉంటుంది. మా స్కూల్ మన పిల్లలు బయట కూడా బాగా బిహేవ్ చేయాలి. కాబట్టి దయచేసి ముందు వాళ్ళకి ఆ యూనిఫామ్ తీపించండి. అండ్ యూనిఫామ్స్ గురించి ఎవరు ఏమీ హర్ట్ అవ్వకండి, నేను ఒక మాట చెప్తాను. ప్లీజ్ యూనిఫామ్స్, వైట్ యూనిఫామ్స్, షూస్, రిబ్బన్స్ చాలా నీట్గా ఉంచాలండి. పిల్లల్ని ప్రెస్ చేయాలి. యూనిఫామ్ షూస్ అండి, వైట్ షూ వీక్లో 1 day ఉంటుంది. ఆ 1 day అయ్యింది వెన్స్డేనో సాటర్డేనో వేసుకుంటారు. రాగానే మీరు అది వాషింగ్ చేసేయండి. సాక్స్, మెయిన్ సాక్స్